అనసయో కే డ్రామాస్ ఇష్టపడే వారందరికీ స్వాగతం. ఇవాళ మన కే డ్రామా ఫీవర్ తెలుగులో రీసెంట్గా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయిన లవ్ నెక్స్ట్ డోర్ రివ్యూ చూద్దాం. ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ సిరీస్ August 17th to October 6, 2024 వరకు టెలికాస్ట్ అయింది. ఇది ఒక రొమాంటిక్ కామెడీ సిరీస్. ఇందులో టోటల్గా 16 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ అప్రాక్స్ 1 hour ఉంటుంది. ఇది నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. IMDbలో 7.7 రేటింగ్ ఇచ్చారు. మై డ్రామా లిస్ట్లో 8.3 రేటింగ్ ఇచ్చారు. ఇందులో హీరో జంగ్ హేయిన్. తను మోడల్ టర్న్ యాక్టర్. బ్రైడ్ ఆఫ్ సెంచురీ, వైల్ యు వర్ స్లీపింగ్, ప్రిజన్ ప్లేబుక్, సంథింగ్ ఇన్ ది రెయిన్, వన్ స్ప్రింగ్ నైట్, DP, స్నోడ్రాప్, ట్యూన్ ఇన్ ఫర్ లవ్, అ పీస్ ఆఫ్ యువర్ మైండ్ లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. ఇందులో హీరోయిన్ కిమ్ యున్ జీ. తను బ్యాడ్ గై, ప్లేఫుల్ కిస్, మై ఫాదర్ ఈజ్ స్ట్రేంజ్, బికాస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లైఫ్, ది స్మైల్ హ్యాస్ లెఫ్ట్ యువర్ ఐస్, ఆల్కెమీ ఆఫ్ సోల్స్, 20, లవ్ రీసెట్ లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. సెకండ్ లీడ్ హీరో యూ జీ ఆన్. సెకండ్ లీడ్ హీరోయిన్ కిమ్ జీ యున్. స్టోరీకి వస్తే హీరో హీరోయిన్ వాళ్ళు ఎంచుకున్న కెరీర్లో చాలా బాగా రాణిస్తుంటారు. వాళ్ళ హార్డ్ వర్క్కి, స్కిల్స్కి ఎన్నో అవార్డ్స్ని కూడా సొంతం చేసుకుంటారు. అలా ఉండగా హీరోయిన్ US నుంచి సౌత్ కొరియా వచ్చేస్తుంది. హీరోయిన్ అమ్మని ఫేస్ చేయలేక అక్కడ ఇక్కడ తిరుగుతుంటుంది. ఫైనల్లీ హీరోయిన్ని హీరోనే వాళ్ళ అమ్మకి అప్పచెప్తాడు. హీరోయిన్ కొరియాకి రావడానికి 2 కారణాలుంటాయి. ఒకటి తన జాబ్కి రిజైన్ చేయడం, రెండోది తన బాయ్ ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ బ్రేక్ అవ్వడం. తను కొరియాకి వచ్చాక జాబ్లెస్గా ఉంటుంది. ఎక్కడ జాబ్ ట్రై చేసినా రాదు. మరోపక్క హీరో తన సొంత కన్స్ట్రక్షన్ కంపెనీని స్టార్ట్ చేస్తాడు. ఈ స్టోరీ మెయిన్గా 4 క్యారెక్టర్ మధ్యలో నడుస్తుంది. హీరో, హీరోయిన్, సెకండ్ లీడ్ హీరో అండ్ సెకండ్ లీడ్ హీరోయిన్. హీరో హీరోయిన్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ప్రేమగా ఎలా మారిందో చాలా బాగా చూపించారు. హీరోయిన్ తన మనసు మార్చుకున్న హీరో మాత్రం తన డెసిషన్కే స్టిక్ అవుతాడు. వాళ్ళ లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కొన్నారో బాగా చూపించారు. నాకు హీరో క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. కామెడీ అండ్ రొమాన్స్ని ఇష్టపడే వారికి ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. రీసెంట్గా ఒకరు నా వీడియో మీద కమెంట్స్ చేశారు. అదేంటంటే కే డ్రామా అయిన బ్రైడ్ ఆఫ్ హెబేక్ మన తెలుగు సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరిలా ఉందని. అలానే కింగ్ ది ల్యాండ్ సిరీస్ తేజ గారు డైరెక్షన్లో వచ్చిన నువ్వు నేను మూవీలా ఉందని. అలా అయితే ఈ సిరీస్ తరుణ్ అండ్ రిచా యాక్ట్ చేసిన నువ్వే కావాలి మూవీలా అనిపించింది. మీరు సిరీస్ని చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో షేర్ చేయండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సిరీస్ని మిస్ చేయకండి. హీరో హీరోయిన్ మధ్య ఉన్న బాండింగ్ చాలా క్యూట్గా ప్రజెంట్ చేశారు. నా రివ్యూస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రివ్యూ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వేరే రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చాలుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.